హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం బయటకు వెళ్ళే పని లేకుండా అరకప్పు రవ్వతోటి గులాబ్ జామున్ పక్కాగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అచ్చం మనం గులాబ్ జామున్ ప్యాకెట్ పిండితో చేసినట్టుగానే ఉంటాయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా రౌండ్గా వస్తాయి, మంచి కలర్ఫుల్గా వస్తాయి, స్పాంజీగా వస్తాయి. మరి ఇలా మీరు తయారు చేయాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం పాకం పట్టుకోవాలి. పాకం పట్టడానికి ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకొని దాంతో 2 కప్పుల పంచదారని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 2 కప్పుల పంచదారకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 3 కప్పుల నీళ్లు పోసి హై ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాలు మరిగించుకుంటే పాకం రెడీ అయిపోతుంది. లేదా మనకి కొంచెం బంకగా అయ్యేంత వరకు మనం పాకం పట్టుకోవాలి. అందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి పాకం తొందరగా వచ్చేస్తుంది. మీరు ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేను చెప్పాను కదా, టైమింగ్ 15 నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుందండి. హై ఫ్లేమ్లో ఇలా మనం పట్టుకుంటే గమ్మీగా అవ్వాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా చల్లారుతుంది. ఒకవేళ బాగా చల్లారితే మరి కాసేపు గులాబ్ జాములు వేసే ముందు కొద్దిగా వేడి చేసుకోవచ్చు. మరొక పక్క ఇంకొక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో అరకప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఈ రవ్వ చాలా సన్నగా ఉండే రవ్వని ఎంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లావుగా ఉన్న రవ్వ ఉంటే ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అరకప్పు రవ్వని మెజర్ చేసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది మాడిపోకూడదు. మాడిపోయిందంటే మీ గులాబ్ జామున్ మొత్తం పాడైపోతుంది. సో మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు ఇలా కలుపుకుంటూనే రోస్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ రాగానే మీకు తెలుస్తుంది అనమాట, అప్పుడు బాగా వేగిపోయినట్టు. ఇప్పుడు రవ్వకి 3 వంతులు అంటే అరకప్పు రవ్వకి 1.5 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. చూస్తారు కదా, మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా అయితే మీకు పర్ఫెక్ట్ గులాబ్ జామున్ వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుకుంటూ ఈ పాలతో పాటుగా రవ్వని ఉడికించుకోవాలి. మీ ఇంట్లో ఉన్నట్లయితే 2 టేబుల్ స్పూన్ల పాలపొడి వేసుకోండి. ఇక్కడ నేను ఎవ్రీడే పాలపొడి వేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీ ఇంట్లో లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల పంచదార వేయాలి. పంచదార వేసి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటూ మనం చక్కటి పిండి ముద్ద తయారయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది చాలా తొందరగా తయారైపోతుంది, ఎందుకంటే మనం ఫైన్గా ఉన్న రవ్వ వేసాం కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. ఇలా పిండి ముద్దలాగా దగ్గర పడినప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు ఈ పిండి ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఏం చేయాలంటే మనం ఇట్లా చేతితోటి బాగా మెదపాలి. ఇలా మీరు కనీసం 5 నుండి 10 నిమిషాలు మెదపాలి. అంటే ఇది బాగా సాఫ్ట్గా పిండి తయారవ్వాలన్నమాట. ఈ పిండిని మన అరచేతితో ఇలా బాగా ప్రెస్ చేస్తూ స్మూత్గా తయారయ్యేంత వరకు మీరు చేయాలి. ఖచ్చితంగా 5 నుండి 10 నిమిషాలు మెదిపితే మీకు చక్కటి స్మూత్గా ఉన్న పిండి తయారవుతుంది. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఉండ చుట్టేటప్పుడు కూడా 2 చేతుల మధ్యలో బాగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చుట్టుకోవాలి. చేతులకి నెయ్యి రాసి ఇలా ఉండలు చుట్టుకోవాలి. మనం తీసుకున్న అరకప్పు పిండికి బోల్డ్ అని గులాబ్ జాములు వచ్చేస్తాయండి. ఇవి మీరు చక్కగా గట్టిగా ప్రెస్ చేసి చుట్టుకుంటే ఇవి మనం వేయించిన పగలు అనమాట. చూసారా ఎన్ని గులాబ్ జాములు వచ్చినాయో. ఇది కూడా ఇంకో ఇంపార్టెంట్ స్టెప్. నూనెని కొంచెం ఎక్కువ నూనె వేసి బాగా మరిగించుకోవాలి. ఇది బాగా మరిగిపోకూడదు. ఎప్పుడైతే బబుల్స్ వస్తూ ఉంటాయో అప్పుడు మనకి నూనె వేడైనట్టు అర్థం అనమాట. నూనె వేడైన తర్వాత మనం కొద్దిగా పిండి వేసి చెక్ చేస్తే సరిపోతుంది. చూస్తారు కదా, అక్కడక్కడ బబుల్స్ వస్తున్నాయి. ఇలా అక్కడక్కడ బబుల్స్ వచ్చినప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాములు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మనం కదపకుండా కాసేపు ఉంచేసేయాలి. ఎప్పుడైతే ఇవి కలర్ మారుతూ ఉన్నాయో అప్పుడు ఇలా గుంటగరట తీసుకొని మనం ఇలా నూనెని కదపాలన్నమాట. అలా కదిపినప్పుడు గులాబ్ జాములు అన్నీ ఈవెన్గా మంచి కలర్లో వేగుతాయి. అలాగే మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇలా కాసేపు వేయించుకుంటే మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. 1 నిమిషం పాటు పంచదార పాకాన్ని వేడి చేసి ఈ తీసుకున్న వేడి వేడి గులాబ్ జాముల్ని పంచదార పాకంలో వేయాలి. పాకంలో వేసి బాగా కలిపి ఒక 2 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. అంటే ఈ పంచదార పాకం పీల్చుకుంటాయి అనమాట. ఒక 2 అవర్స్ కంపల్సరీ నానబెట్టుకుంటే చూసారా పర్ఫెక్ట్గా రౌండ్గా ఉన్నాయి, పగలకుండా వచ్చినాయి, అలాగే మంచి కలర్లో ఉన్నాయి కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చూపించిన టిప్స్ పాటిస్తే మీరు బయటకు వెళ్ళే పని లేకుండా గులాబ్ జాములు రవ్వతో ట్రై చేసి టేస్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన టిప్స్ కొలతలు పాటించి మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా రవ్వ గులాబ్ జామున్ని ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.